హలో ఫిజియోస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఫిజియోథెరపీ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. ఈ వీడియోలో మీకు ఫిజియోథెరపీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇంతవరకు అయితే మెన్షన్ చేస్తానండి. ఈ అప్లికేషన్ గురించి 17 తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th August 2024, క్లోజింగ్ డేట్ వచ్చేసి 16th 9 2024 అండి. వీటిని మాడిఫై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఈ మాడిఫికేషన్ డేట్ వచ్చేసి అప్లై చేసిన వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఈ మాడిఫై చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి 17th September 2024 నుంచి 26th September 2024 వరకు అవైలబుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి ఫిజియోథెరపీ గ్రేడ్ 2 పోస్ట్ అండి. వీటి ఇనిషియల్ పే 35,400 ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years వాళ్ళంటే January 1st 2007 తర్వాత పుట్టిండకూడదండి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి January 2nd 1989 బిఫోర్ ఉండొద్దండి. ఓబీసీ వాళ్ళకి January 2nd 1986 బిఫోర్ ఉండొద్దు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి January 2nd 1984 బిఫోర్ ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకి 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years. డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అన్రిజర్వ్డ్ 10 years, ఓబీసీ 13 years, ఎస్సీ ఎస్టీ 15 years. ఫీమేల్ క్యాండిడేట్స్ డైవర్స్ అయిన వాళ్ళండి, విడోస్, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ 35, ఓబీసీ 38, ఎస్సీ 40 years. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫర్ ఆల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 అండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్. ఈ 500లో సిబిటీకి అటెండ్ అయిన వాళ్ళకి 400 రీఫండ్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలో సిబిటీకి అంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన వాళ్ళకి 250 రూపీస్ రిటర్న్ ఉంటుందండి. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వరో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్ అనేది ఉండదు. మోడ్ ఆఫ్ ద పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్. దీని గురించి సపరేట్ వీడియో మళ్ళీ ఒకటి చేస్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బీపీటీ అండి. దీనితో పాటు 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు. బట్ 100 bed హాస్పిటల్ ఉన్న దాంట్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు. వేకెన్సీ లిస్ట్ వచ్చేసి ప్రయాగరాజ్లో అన్రిజర్వ్డ్ కింద ఒకటి, అజ్మర్లో 2 పోస్టులు అండి, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఎస్సీకి. బెంగళూరులో 2 పోస్టులు ఉన్నాయండి, 2 పోస్టులు అన్రిజర్వ్డ్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే ఎస్సీ ఎస్టీ ఎవరికి కాదు, అందరూ అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు. చండీగఢ్లో అన్రిజర్వ్డ్ ఒకటి, చెన్నైలో అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్టీ ఒకటి, ఓబీసీ ఒకటి. చెన్నైలో మొత్తం 3 ఉన్నాయండి. గౌహతిలో మొత్తం 5 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, ఓబీసీ ఒకటి. జమ్మూ అండ్ శ్రీనగర్లో అన్రిజర్వ్డ్ ఒకటి, మాల్డాలో అన్రిజర్వ్డ్ 2. సిలబస్ అయితే నాకు చాలా వ్యాస్ట్ అనిపించిందండి. ఎన్టీఆర్లో కానీ కేఎన్ఆర్ యూనివర్సిటీలో కానీ ఉన్న సిలబస్ మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇచ్చాడు అనిపించింది. ఒక్కసారి నేను సబ్జెక్ట్స్ చెప్తాను చూడండి. సైకాలజీ, సోషియాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, అప్లైడ్ ఫిజియాలజీ, బేసిక్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ఫర్ ఫిజియోథెరపీ, బేసిక్ నర్సింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్. నర్సింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ మనకు ఉండదు, అయినా ఇచ్చాడు. ఓరియంటేషన్ టు ద ఫిజియోథెరపీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పెడియాట్రిక్స్, జెరియాట్రిక్స్, బయోమెకానిక్స్, అప్లైడ్ ఎనాటమీ అండ్ కైనెషియాలజీ, ఎక్సెస్ థెరపీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఎలక్ట్రోథెరపీ, లో అండ్ మీడియం ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అండ్ యాక్టినోథెరపీ, కమ్యూనిటీ మెడిసిన్, క్లినికల్ ఆర్థోపెడిక్స్, క్లినికల్ సిటీ, కార్డియోథొరాసిక్ డిసీజెస్, బయోస్టాట్స్, రీసెర్చ్ మెథడాలజీ, ఫిజికల్ మొడాలిటీస్ మెయింటెనెన్స్, పీటీ ఆర్థో, పీటీ న్యూరో, పీటీ కార్డియో, రిహాబిలిటేషన్, అడ్వాన్స్ ఫిజియోథెరపెటిక్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇంకో స్లైడ్ యాడ్ చేయడం మర్చిపోయానండి. ఎగ్జామ్ వచ్చేసి సిబిటీ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. మనకి ఓఎంఆర్ షీట్ ఇట్లా ఉండవు, సిస్టంలో రాయాల్సిందే. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి కంప్లీట్గా 100 questions ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 120 minutes ఉంటుందండి. ఇప్పుడు చెప్పిన మన సబ్జెక్ట్స్ ఓన్లీ 70 marksకి మాత్రమే. మిగతా వచ్చేసి జనరల్ అవేర్నెస్కి 10 marks అండి,
జనరల్ అర్థమెటిక్, జనరల్ రీజనింగ్కి 10 మార్క్స్ అండ్ జనరల్ సైన్స్కి 10 మార్క్స్. సో మన సబ్జెక్ట్ 70 మార్క్స్, జనరల్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్కి 30 మార్క్స్. సో టోటల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 17 తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఫుల్గా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.